వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మరాఠా ప్రజలు ఎవరో అనుకుని ఉండరు ఇలా జరుగుతుంది అని. అందులోనూ ముంబైలో దాదాపు 30 ఏళ్లుగా రాజకీయం నిరుపుతూ 30 ఏళ్లుగా ఆధిపత్యాన్ని చూపిస్తున్నటువంటి శివసేన, విడిపోయినటువంటిది కాదు, ఉమ్మడి శివసేన, ఠాక్రే శివసేన, అలాగే ఒరిజినల్ శివసేన, ఇలా విడిపోక ముందు ఉన్నటువంటిది బృహన్ ముంబై కార్పొరేషన్లో పట్టెప్పుడు వాళ్ళదే ఉండేది. మిగతా ఏ పార్టీలకి పట్టు చిక్కేది కాదు. శివసేన ముంబైని తన గుప్పెట్లో పెట్టుకుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 2026 సంవత్సరానికి జరిగినటువంటి BMC ఎలక్షన్స్లో మహాయుతి అంటే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన, ఒరిజినల్ బాల్ ఠాక్రే గారు ఇచ్చినటువంటి గుర్తుతో ఉన్నటువంటి శివసేన భారతీయ జనతా పార్టీతో కలిపి మొత్తం 118 సీట్లలో గెలిచింది. 118ని గెలిచి BMCని కైవసం చేసుకుంది. ఇక మహావికాస్ అఘాడి MEA అలయన్స్, ఉద్ధవ్ ఠాక్రే అండ్ కాంగ్రెస్, మిగతావన్నీ కలిపి వీళ్ళు 72 సీట్లకు మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు. అందులో శివసేన UBT ఉద్ధవ్ ఠాక్రే 65 సీట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ 24, లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అంటున్నారు. అలాగే NCP శరద్ పవార్ 1 సీటుకి పరిమితమయ్యారు. ఇక MIM పార్టీ కూడా మైనారిటీలు డామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఛత్రపతి సంభాజీనగర్, గతంలో ఔరంగాబాద్, ఆ ఏరియా అన్నిటిలో కూడా దాదాపు 8% సీట్లు, 8 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. తర్వాత సమాజ్వాదీ పార్టీ 3, NCP అజిత్ పవార్ నేతృత్వంలో 3, అలాగే ఇండిపెండెంట్స్ ఒక 6. ఓవరాల్గా 52.94% ఓట్స్ టర్నౌట్ అయ్యాయి. లోవర్ దెన్ 2017, అప్పట్లో 55.53% నమోదయ్యాయి. ఇప్పుడు చూస్తున్నాంగా బీజేపీ విత్ శివసేన, ఏక్నాథ్ షిండే వీళ్ళిద్దరూ కలిసి BMCని కైవసం చేసుకున్నారు. ముందు నుంచి చెప్తున్నట్టే బీజేపీ పాగా వేసింది. ఫస్ట్ టైం శివసేన పట్టు కోల్పోయింది. బట్ ఓకే, మొత్తం అందరితో కలిపి చూసినప్పుడు 65 సీట్లు పొందడం అనేది ఒక రకంగా ఫైన్, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా BMCలో. బట్ అనుకున్నంత అయితే కాదు, గతానికంటే కూడా బాగా తగ్గింది. BMCలో ఎప్పటికప్పుడు వాళ్ళకి ఈక్వలెంట్గానే ఉండేది. 2017లో కూడా 83 సీట్లు వాళ్ళు, 82 ఏమో బీజేపీ ఎవరో గెలవడం, అందులో కూడా వీళ్ళకి బాగానే వచ్చాయి. బట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో లోయెస్ట్ పర్ఫార్మెన్స్కి కాంగ్రెస్ పడిపోవడం, జరిగినటువంటి ఎన్నికల తీరు అన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా అయిపోయాయి. సో ముంబైని ఠాక్రే సేన కోల్పోయింది. పెద్ద ఆయన, అందరూ దాదా అని పిలుచుకునేటువంటి బాలాసాహెబ్ కళ ముంబైని ఏకఛత్రాధిపత్యంగా శివసేన, అలాగే మహారాష్ట్ర మొత్తాన్ని కూడా ఒక గూటికి తీసుకురావాలన్నటువంటిది వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, రాజ్ ఠాక్రే కావచ్చు, ఇద్దరు కలిశారు. ఏంటది, లుంగి ఉడవ్ పుంగి బజావ్ అంటూ కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సౌత్ డామినేషన్ ఏంటి ఇక్కడ ఇది అని మాట్లాడుతూ, అన్నామలై లాంటి వాళ్ళని వస్తే కాళ్ళు చేతులు నరికేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడారు. ఓన్లీ మరాఠా అనేటువంటిది, మరాఠా భాషని సంస్కృతిని కాపాడుకోవడం అనేది అది ప్రాథమిక కర్తవ్యం. దాన్ని ఎవ్వరూ కాదనరు. ఇప్పుడు హిందీని రుద్దాలి అనేటువంటి బీజేపీ సిద్ధాంతాన్నో ఇంకో దాన్నో వ్యతిరేకించినప్పటికీ కూడా రాజకీయంగా వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ముంబై అనేది కేవలం మహారాష్ట్ర వాళ్ళు మాత్రమే కాదు అక్కడ ఉండేది, దేశంలో ఎంతోమంది ముంబై వెళ్ళి బతుకుతున్నారు. సేమ్ లైక్ హైదరాబాద్. అలాగే ముంబై అంటే ఇండియాకి ఆర్థిక రాజధాని. ఏదైనా ముంబైలోనే డిసైడ్ అవుతుంది, అందరికీ తెలిసినటువంటిది. సో అలాంటి చోట ఆచితూచి వ్యవహరించాలి, ఆచితూచి మాట్లాడాలి. బాలాసాహెబ్ అదే చేసేవాళ్ళు. అందరినీ కలుపుకుని వెళ్తూ ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పును అక్కడే ఎత్తి చూపుతూ న్యాయం చేసేటువంటి వాళ్ళు కాబట్టే ఆయన్ని అలా గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత అదే దూకుడుతో వెళ్ళినటువంటి రాజ్ ఠాక్రే, ఆయన్ని బయటికి పంపించేయడం అనేది ప్రధాన తప్పిదంగా చాలామంది ఇప్పటికీ వర్ణిస్తున్నారు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేకి రాజకీయ వారసత్వం రాలేదు. మేబీ తండ్రికి కొడుగ్గా వారసత్వం వచ్చిందేమో తప్ప ఖచ్చితంగా రాజకీయ వారసత్వం రాలేదు. బాల్ ఠాక్రేకి రాజకీయ వారసుడు ఎవరు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ ముందు నుంచి చెప్పినటువంటిది రాజ్ ఠాక్రే గురించే. సరే, శివసేన నుంచి బయటికి పంపించేశారు. ఆయన ఆవేశం కారణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. బయటకు వచ్చిన తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అని చెప్పి కొత్త పార్టీ పెట్టుకొని ముంబైలో కాస్తో కూస్తో కొద్దిగా అయినా సరే
ఆయన పనితీరును చూపించడం అనేది జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ చాలా రోజుల వరకు అసలు రాజ్ ఠాక్రేని కూడా ప్రజలు ఎవరు గుర్తుపెట్టుకోలేకపోయారు. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే, అందులోనూ మళ్ళీ ఈ సౌత్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏంటి చేసేది, ఎవరి డామినేషన్ ఇక్కడ అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా తోచాయి. అందులోనూ అన్నామలై లాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు అసలు అడుగు పెడితే ముంబైలో కాళ్ళు నరికేస్తాం అనేటువంటి వార్నింగ్ ఇవ్వడం, లొంగి ఉఠావు పుంగి బజావు అంటూ ఆయన మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవి ఈసారి ఎన్నికల్లో పిఎంసీ ఎన్నికల్లో ముంబై ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపకపోవడానికి ఎక్కువగా కారణమైంది. ఒక అనిశ్చితి క్రియేట్ చేసేశారు. సో ఇప్పుడు ఎవరిది వారసత్వం, బాలాసాహెబ్ వారసత్వం ఎవరిది అన్నటువంటి ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే శివసేన ఏక్నాథ్ షిండే ఒరిజినల్ బాలాసాహెబ్ క్రియేట్ చేసినటువంటి పార్టీ, ఆయన ఇచ్చినటువంటి చిహ్నం, వీటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చింది. వీళ్ళు మళ్ళీ సరికొత్తగా శివసేన ఠాక్రే అని చెప్పి వీళ్ళు పెట్టుకున్నారు, దానికి వేరే చిహ్నం పెట్టుకోవడం ఇదంతా అయింది. సో ఠాక్రే పేరును ఉపయోగించుకొని, లేదంటే మరాఠా సెంటిమెంట్ అనే ఒక్కదాంతో వెళ్ళారు ఎన్నికల్లో, అందుకే ఫెయిల్ అయ్యారు అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సౌత్ ఇండస్ట్రీ అనేటువంటి పాయింట్ అండ్ ఓన్లీ మరాఠా అనేటువంటి స్లోగన్ తోటి ఉద్ధవ్ ఠాక్రే పూర్తిగా పట్టు కోల్పోయారు అనేది మాత్రం ఇక్కడ సుస్పష్టం. ఎవరు వ్యతిరేకం కాదు, బేసిక్గా మరాఠా భాషకి కానీ మరాఠా సాంప్రదాయానికి కానీ ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు, అందరూ గౌరవించేటువంటి వాళ్ళే. కానీ అక్కడ ఏదో ఒక అపోహతోటో లేదంటే ఒక చిన్నతనంతో ఇటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ చేసి పూర్తి స్థాయిలో అక్కడి ప్రజల మద్దతు కూడా కోల్పోతూ వస్తున్నారు. అండ్ భవిష్యత్ తరానికి ఇక ఠాక్రే నాయకత్వం, ఠాక్రే వారసత్వం అంటే ఖచ్చితంగా బాలాసాహెబ్ వారసులు అనేటువంటి వాళ్ళు ఒరిజినల్ శివసేన ఏదైతే ఏకనాథ్ షిండే వర్గం ఉందో వాళ్ళే అవుతారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకోవడం కూడా గమనించడం జరుగుతుంది. ఏమంటారు, బాలాసాహెబ్కి అసలైనటువంటి వారసులు ఎవరిప్పుడు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.